అసలు నేను ఆన్లైన్లో ఏం వర్క్ చేస్తాను, నాకు ఎంత మనీ వస్తుంది, ఇలా నన్ను చాలామంది అడుగుతుంటారు. బ్రదర్, మోస్ట్లీ అయితే ఈ క్వశ్చన్, బ్రదర్ నువ్వు అసలు ఆన్లైన్లో ఏం చేస్తావు, ఏం వర్క్ చేస్తావు నువ్వు అంటే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తావు అని చెప్పి అడుగుతుంటారు. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 15-16 డేస్ నుంచి మీరు చూస్తున్నారు కదా, నేను అంటే లైక్ ఆన్లైన్ వర్క్ చేస్తుంటే ల్యాప్టాప్లో అది ఇది వర్క్ చేస్తుంటా, ప్లస్ వీడియోస్ ఫిల్మ్ చేస్తుంటా. సో మీకు క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నా. సో నేనేం చేస్తాను అంటే యాక్చువల్లీ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ మెంటర్షిప్ బేసికలీ. సో అంటే ఎగ్జాక్ట్లీ నేను ఒక కంప్లీట్ బిగినర్కి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, ఆ సక్సెస్ఫుల్ కావడానికి కావాల్సిన స్కిల్స్ నేను నేర్పిస్తాను అనమాట. సో దట్ ఈస్ వాట్ మెంటర్షిప్ అంటే. ఓకే, సో నా జర్నీ నేను ఎలా స్టార్ట్ చేసిన అంటే, నేను ఫస్ట్ అఫిలియేట్ మార్కెట్ ఎలా స్టార్ట్ చేసిన, తర్వాత నేను వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తుండే, తర్వాత ఒక సర్టెన్ టైం తర్వాత నాకు ఎనఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందని నాకు అనిపించిన తర్వాత నేను నా ఓన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన. అంటే ఇప్పుడు నా ఓన్ ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తున్నాను అనమాట. ఓకే, నా ఓన్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ మెంటర్షిప్. ఓకే, అంటే నా ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి నా మెంటర్షిప్ కూడా వస్తుంది. సో వాళ్ళకి నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ఉంటాను అనమాట, కోచింగ్ కాల్స్ తీసుకొని. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, నాకు కాల్ ఉందని చెప్తుంటాను నా డైలీ బ్లాగ్లో. సో ఆ కాల్ అంటే ఏంటంటే నా క్లయింట్స్కి వాళ్ళకి మెంటర్షిప్ కాల్ అనమాట, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తుంటా. ఓకే, సో ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల నాకైతే నా లైఫ్లో ఫ్రీడమ్ అనేది చాలా వచ్చింది, నిజం చెప్తున్నా. ఎందుకంటే లైక్ నేను కెనడాకి వెళ్ళే ముందు నా ఇంటెన్షన్ ఒకటే ఉండే, నేను డబ్బులు బాగా సంపాదించాలంటే కెనడాలోనే ఇక మనకు అంటే ఫారెన్కి వెళ్ళాలి. అందుకే కెనడాకి వెళ్ళిన. ఇండియాలో ఉంటే మాత్రం ఏం చేయలేము, ఏం పీకలేము అని నాకు అనిపించింది. ఓకే, సో కెనడాకి వెళ్ళిన, అక్కడ డిఫరెంట్ జాబ్స్ చేసిన, దాని తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు, అదేంటంటే అసలు నేను అఫిలియేట్ మార్కెటింగ్ కెనడాలో ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసినా, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ అయినా, అఫిలియేట్ మార్కెటింగ్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నేను ఎప్పుడు మనీ ఎర్న్ చేసిన, ఎప్పుడంటే నా ఫస్ట్ ఇన్కమ్ ఎప్పుడు వచ్చింది, అవన్నీ మీకు రేపటి బ్లాగ్లో డీటెయిల్గా చెప్తా. బికాస్ ఈ బ్లాగ్ని చాలా పొడుగు చేయాలని నాకు లేదు. రేపు నేను అఫిలియేట్ మార్కెటింగ్లో స్క్రాచ్ నుంచి ఇప్పుడున్న పొజిషన్కి ఎట్లా వచ్చినో, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసానో, ఎలాంటి మనీ నేను ఎర్న్ చేస్తున్నా మీకు నెక్స్ట్ రేపటి వీడియోలో చెప్తా. బట్ ఈరోజు మాత్రం అసలు నేనేం చేస్తున్నా మీకు చెప్తా. ఓకే, సో నేనేం చేస్తా అంటే ప్రజెంట్లీ అఫిలియేట్ మార్కెటింగ్ మెంటర్షిప్ చేస్తా, రైట్. సో ఒక కంప్లీట్ బిగినర్కి, అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, నేను జస్ట్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అండ్ 9 to 5 ఎంప్లాయీస్కి మాత్రమే నేను గైడెన్స్ ఇస్తాను అనమాట. అంటే నేను హెల్ప్ చేస్తాను, బికాజ్ నా టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు. ఓకే, సో నేను వాళ్ళకి ఏం చేస్తాను అంటే, ఒక కంప్లీట్ బిగినర్కి మేబీ వాళ్ళు 9 to 5 జాబ్లో స్ట్రగుల్ అవుతున్నారా, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ల పార్ట్ టైం జాబ్స్లో స్ట్రగుల్ అవుతున్నారా, వాళ్ళకి నేను ఈ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తా. అంటే ఒక కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 2 to 3 lakhs ఆర్ మేబీ 5 lakhs ఎలా ఏం చేయాలో నేను గైడెన్స్ ఇస్తాను అనమాట. దట్ ఈస్ వాట్ ఐ డూ ఇన్ ద ఆన్లైన్ బిజినెస్ ఆర్ ఆన్లైన్ వర్క్, మీ పరంగా చెప్పాలంటే. ఓకే, సో అలా నేను ఆన్లైన్లో వర్క్ చేస్తాను అనమాట. సో ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే నా డే ఎలా ఉంటుంది అంటే యాజ్ అన్ అఫిలియేట్ మార్కెటర్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ నా మైండ్ సెట్ మీద ఫోకస్ చేస్తాను. అంటే చాలామంది అఫిలియేట్ మార్కెటర్స్ ఏం చేస్తారంటే ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేస్తారు డే, బట్ అలా కాకుండా నేను నా మైండ్ సెట్ మీద ఫోకస్ చేస్తాను. అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అంటే నేను ఈరోజు ఏం చేయాలి, కంపల్సరీ ఈరోజు నేను ఏం చేయాలి అకార్డింగ్ టు ప్రియారిటీ వైజ్. అంటే ఇది ఇంపార్టెంట్ 1 2 3 4 5 అలా ప్రియారిటైజ్ వైజ్గా నేను రాసుకుంటే అది ఫాలో అవుతాను అనమాట. ఫస్ట్ థింగ్ నేను చేసేది నా మైండ్ సెట్ మీద వర్క్ చేస్తాను. నా మైండ్ సెట్ మీద నేను వర్క్ చేసేది టూ విధానాల్లో చేస్తాను. నెంబర్ 1, ఏదైనా బుక్ చదువుతా 2-3 pages. అది ఒకవేళ సెట్ కాలేదనుకో నేను మహాభారతం చూస్తాను, లైక్ ఆన్లైన్లో హాట్స్టార్లో. సో అది ఎందుకు చూస్తా అంటే అందులో మనం అసలు ఎలా ఉండాలి, ఎలా సొసైటీలో ఉండాలి, పేరెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం వేరే వాళ్ళతో ఎలా ఉండాలి, ఒక వైఫ్ని ఎలా చూడాలి, ఒక సిస్టర్ని ఎలా చూడాలి, బ్రదర్ని ఎలా చూడాలి, ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది అనమాట. సో మైండ్ సెట్ అనేది చాలా పీస్ఫుల్ ఉంటుంది. నేను అందుకే అది చూస్తాను. 200 episodes ఉంటాయి, డైలీ 1 episode చూస్తాను నేను. ఓకే, మీరు కూడా చూడండి, మీ మైండ్ సెట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే ఆబ్వియస్లీ నేను అఫిలియేట్ మార్కెటర్ని, నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్. సో నేను ఏం చేస్తాను అంటే కంటెంట్ అప్లోడ్ చేయాలి. ఆ కంటెంట్ అప్లోడ్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ నేను యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ JK5 స్ట్రాటజీ అని ఉంటుంది. ప్లస్ నా నీచ్లో అంటే నేను చేసే అఫిలియేట్ మార్కెటింగ్లో టాప్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కంటెంట్ని అబ్జర్వ్ చేసి ఆ కంటెంట్ నా స్టైల్లో నేను క్రియేట్ చేస్తాను అనమాట. అంటే వాళ్ళ కంటెంట్ని మోడల్ చేసి నా స్టైల్లో నేను క్రియేట్ చేస్తాను. సో ఆ ప్రాసెసే మీకు చూపిస్తున్నా డైలీ. ప్రతిరోజు మీరు చూస్తున్నారు కదా, నేను ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేస్తా, లేకపోతే ఏదైనా వీడియో ఫిల్మింగ్ అంటే రికార్డ్ చేస్తుంటా. నేను చేసేది ఇదే, కంటెంట్ క్రియేషన్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో దాని తర్వాత నాకు లీడ్స్ వస్తారు, లీడ్స్తో నేను ప్రాస్పెక్టింగ్ చేస్తాను. అంటే వాళ్ళని క్వాలిఫై చేస్తాను. ప్రతి ఒక్కరు ఎవరైతే నాకు కమెంట్ చేస్తున్నారో, మెసేజ్ చేస్తున్నారో, వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయరు కదా. కొంతమంది టైంపాస్కి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జెన్యూన్గా ఉంటారు, కొంతమంది ఏదో చూద్దాం రాయేద్దాం అన్నట్టు ఉంటారు. సో నేను క్వాలిఫై చేయాలి వాళ్ళని ఫిల్టర్ చేయాలి. సో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ని ప్రాస్పెక్టింగ్ అంటారు, ఆ క్వాలిఫైయింగ్ ద లీడ్స్ అంటారు. సో ఆ ప్రాస్పెక్టింగ్ అనేది చేస్తా. దాని తర్వాత
నా ఎగ్జిస్టింగ్ నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోచింగ్ కాల్స్ తీసుకుంటా, లైక్ మెంటర్షిప్ కాల్స్, వాళ్ళకి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తాను అనమాట. మీకు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, నేను కాల్స్లో నా కాల్ ఉంది ఇప్పుడు అంట నా డైలీ బ్లాగ్స్లో. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. అంటే ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారో నా ప్రోగ్రామ్ వచ్చేసి బై ద వే ద డ్రీమ్ హస్టర్ ప్రోగ్రామ్, నా ప్రోగ్రామ్ పేరు. ఆ డ్రీమ్ హస్టర్ ప్రోగ్రామ్లో అది బేసికల్లీ అది ఎవరికంటే ఒక కంప్లీట్ బిగినర్, ఒకవేళ మీరైనా అవ్వచ్చు, లైక్ ఎవరైనా అవ్వచ్చు. మోస్ట్లీ నా టార్గెట్ ఆడియన్స్ అయితే 9 to 5 ఎంప్లాయీస్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఒక 9 to 5 ఎంప్లాయీని, ఒకప్పుడు నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్ని. సో వాళ్ళ పెయిన్ పాయింట్స్ వల్ల అసలు ఎలాంటి బాధలు పడతారో, వాళ్ళకు ఎలాంటి డిజైర్స్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. సో అందుకని నా టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు. సో నేను ఏం చేస్తాను అంటే కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్, అండ్ 0 నుంచి 2 to 5 lakhs, మేబీ మోర్ దెన్ దట్ ఎలా ఎర్న్ చేయాలో కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ నేను నేర్పిస్తాను అనమాట. దట్ ఈస్ వాట్ ఐ డూ. ఓకే, ఆ స్కిల్స్ నేర్పిస్తా. సో నా డ్రీమ్ హస్టర్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ లైక్ మై బేబీ విచ్ ఐ క్రియేటెడ్. ఓకే, అంటే నేనేదో ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు. నాకు ఆల్మోస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ 3 years ఎక్స్పీరియన్స్తోనే నేను ఒక దగ్గర ఒక $6,000 ఖర్చు పెట్టిన US dollars, అంటే సమ్వేర్ అరౌండ్ ఒక క్లోజ్ టు ఒక 5 లక్షల రూపాయలు నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. అంటే ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఇన్వెస్ట్ చేసిన. రైట్, ఒక ప్రోగ్రాంలో $1,800, ఒక ప్రోగ్రాంలో $1,000, ఒక ప్రోగ్రాంలో మళ్ళీ $1,000, ఒక ప్రోగ్రాంలో $500. రైట్, డిఫరెంట్ ఛాలెంజ్లు ఉంటాయి కదా, అంటే లైక్ వర్క్షాప్స్ అంటారు కదా, మీకు అలా చెప్తాను అర్థమవుతుంది. సో 5 days ఛాలెంజ్ అని, 3 days ఛాలెంజ్ అని, అలాగే మాస్టర్ క్లాస్లు అని, మాస్టర్ మైండ్స్ అని చాలా అటెండ్ అయినా. ఇలా ఆన్లైన్లో ఈవెంట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ అంటే ఆన్లైన్లో మనం ఎలా మనీ ఎర్న్ చేయాలి, ద రైట్ స్ట్రాటజీ అని చెప్పి స్కిల్స్ నేర్పిస్తారు కదా, అలాంటివి అవన్నీ ప్లస్ నా మెంటర్షిప్, నేను ఒక మెంటర్ని హైర్ చేసుకుని ఉండే, అవన్నీ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 5 lakhs rupees అయింది. ఓకే, నేను అంత బోల్డ్ స్టెప్ ఎట్లా తీసుకున్నాను, 5 లక్షలు ఎట్లా ఖర్చు పెట్టినాను అంటే నాకున్న హంగర్ అట్లాంటిది. ఓకే, నా ఫ్యామిలీ ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. సో నా ఫ్యామిలీ స్టాండర్డ్స్ చేంజ్ చేయాలంటే నేను కంపల్సరీ ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి. నాకు ఎక్కువ మనీ ఎర్న్ చేయాలంటే నాకున్న వే ఒకటే, అదేంటంటే నేను నా స్కిల్స్తోని డబ్బులు సంపాదించాలి. అంటే ఇప్పుడు నాకు చాలామంది ఏం చేసే మిస్టేక్ ఇది, మీరు ఒక జాబ్ చేస్తారు, ఆ జాబ్లో మీరు ఏం చేస్తున్నారంటే మీ టైంని అమ్మేసి మీరు డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. మీరు అనుకుంటారు నా దగ్గర స్కిల్స్ ఉన్నాయని, మీరు స్కిల్స్ నమ్మట్లేరు. మీరు మెయిన్లీ అంటే మేబీ మీరు స్కిల్స్ నమ్ముతున్నారేమో, బట్ మెయిన్లీ మీరు అమ్మేది మీ టైం నమ్ముతున్నారు. ఓకే, మీరు డైలీ వర్క్ చేసేది 8 నుంచి 9 hours, దానికి మీకు ఇంత పే వస్తుంది. రైట్, అది ఎప్పుడైనా సరే లిమిట్ ఉంటుంది, దానికి ఒక స్లాబ్ అనేది ఉంటుంది. ఓకే, రూఫ్ దాటి పోలేరు మీరు ఎర్నింగ్స్ చేయడంలో. సో నాకు అలాంటి సిచ్యువేషన్ నాకుంటే నా ఫ్యామిలీ పొజిషన్ని నేను చేంజ్ చేయలేను. నాకున్న ప్రాబ్లమ్స్కి, నాకున్న రెస్పాన్సిబిలిటీస్కి, నాకున్న కమిట్మెంట్స్కి జాబ్ చేస్తే నాకు సెట్ కాదు. ఓకే, సో నేను అందుకే డిఫరెంట్గా స్టార్ట్ చేయాలని చెప్పి కెనడాలో ఉన్నప్పుడే కొంచెం లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి నేను ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలని డిసైడ్ అయినా. బికాస్ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం వల్ల మీకు అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. మీరు ఎంత మనీ అన్న సంపాదించండి. రైట్, మిమ్మల్ని ఆపేటోడు అవ్వట్లేడు. సో పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తే నువ్వు ఎన్నో పోయి యూకేలో, ఎన్నో పోయి అమెరికాలో, లేకపోతే కెనడాలో, న్యూజిలాండ్లో పోయి ఉండాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియాలో కూడా. బికాస్ నువ్వు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తావు కదా. ఇప్పుడు నన్ను చూడండి, ఆల్మోస్ట్ నేను ఇండియాకి వచ్చి 2 years అవుతుంది, బట్ స్టిల్ ఐ మేక్ మనీ ఆన్లైన్. US dollarsలో నేను ఎర్న్ చేస్తాను. నేను కెనడాలో ఉన్నప్పుడు కూడా నేను కెనడియన్ డాలర్స్లో ఎర్న్ చేసేవాడిని కాదు, US dollarsలో ఎర్న్ చేసేవాడిని. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లెర్నింగ్ వన్ ఇన్ హై ఇన్కమ్ స్కిల్, హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే. ఓకే, ఎందుకంటే నేను అదే చేస్తాను కాబట్టి. సో నేను చేసే వర్క్ అట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి జియోగ్రఫికల్ బౌండరీస్ ఉండవు. నువ్వు ఇక్కడనే ఉండి పని చేయాలని, నువ్వు ఇండియాలో ఉంటావా, ఇండియాలో ఉండు, స్కిల్స్ నీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్. ఓకే, సో అవి ఉంటే నువ్వు డెఫినెట్లీ యూ కెన్ మేక్ మనీ ఆన్లైన్. సో ఎగ్జాక్ట్లీ ఇది నేను నా ఆన్లైన్ వర్క్లో చేస్తాను అనమాట, నా ఆన్లైన్ బిజినెస్లో చేస్తాను. అంటే మీకు చెప్పాల్సిన అవసరం నాకేంటంటే, చూడండి, లైక్ నేను డైలీ బ్లాగ్స్లో మీకు చెప్తున్నా, నేను గాయస్ నాకు కాల్ ఉంది, గాయస్ నాకు వర్క్ ఉంది అని. సో నేను ఏం చేస్తున్నానో మీకు క్లారిటీ తెలియాలని, నాకు యాజ్ అ సబ్స్క్రైబర్ నా వీడియోస్ మీరు చూస్తున్నారు కాబట్టి, నో మ్యాటర్ మీరు ఎంతమంది చూస్తున్నా, 100 మంది కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, ఎంతమంది చూస్తున్నా మీకు చెప్పాలని నాకు అనిపించింది. బికాస్ నేను డైలీ చేసేదే కదా మీరు చూస్తున్నారు. సో అసలు ఏం చేస్తున్నానో తెలియకుండా డైలీ వర్క్ అంటే మీకు క్లారిటీ రావాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఇది స్టార్ట్ చేయడానికి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీ దగ్గర చేయాలనే బర్నింగ్ డిజైర్ ఉండాలి, ఒక ఫోన్ ఉండాలి, ఉంటే ఒక ల్యాప్టాప్ బెటర్, ఉంటే లేకుండా నడుస్తుంది. ఫోన్ ఉండాలి, డైలీ ఒక 2 నుంచి 3 గంటలు మీరు స్పెండ్ చేయగలిగితే, ప్రతిరోజు స్పెండ్ చేయగలిగితే ఇక మిమ్మల్ని ఆపేటోళ్ళు అవ్వలేరు. యూ కెన్ లెర్న్, ఎనీవన్ కెన్ లెర్న్. మీరు హౌస్ వైఫ్ అని నేర్చుకోవచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ అని నేర్చుకోవచ్చు, లైక్ మీరు స్టూడెంట్ అని నేర్చుకోవచ్చు, ఎవరైనా సరే నేర్చుకోవచ్చు, చేయొచ్చు. ఓకే, నేను నా ఆన్లైన్ ఈ స్కిల్స్ నేర్చుకోవడం నేను కెనడాలో నా 2nd సెమిస్టర్లో స్టార్ట్ చేసిన. ఓకే, ఆ స్టోరీ మొత్తం మీకు రేపటి బ్లాగ్లో నేను చెప్తాను. సో మీకైతే క్లారిటీ ఇచ్చేసిన నేను ఈరోజు నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా. కంటెంట్ క్రియేషన్ గురించి చెప్పిన, అన్నిటి గురించి చెప్పిన. అండ్ ఫైనల్లీ దట్ ఈస్ వాట్
అంతే ఇక ఇట్స్ కమ్ టు ఎన్ ఎండ్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ నేను ఆన్లైన్లో ఏం చేస్తాను. మళ్ళీ ఒక సమరీ లాగా చెప్తా. ఐ డూ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ మెంటర్షిప్ రైట్ నౌ. నా ఓన్ ప్రోగ్రామ్ ఉంది డ్రీమ్ హస్లర్ అని చెప్పి. అందులో ఒక కంప్లీట్ బిగినర్కి హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా మనీ ఆన్లైన్లో ఎర్న్ చేయాలో ఆ స్కిల్స్ నేర్చుకుంటారు మీరు. ఓకే, స్కిల్స్. ఓకే, ఇట్స్ ఎ డిజిటల్ ప్రోగ్రామ్. మీరు చాలామంది కోర్స్ అంటారు కదా, మీరు అలా కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఓకే, బికాస్ కోర్స్ అంటే జస్ట్ మీకు కొన్ని వీడియోలు ఉండి మీరు అది మీకు ఇచ్చేసి నేర్చుకొని చెప్పడం. కానీ అది నా ప్రోగ్రామ్ అలా కాదు. నా ప్రోగ్రామ్ అని ఎందుకంటున్నా అంటే మీకు దాంతోపాటు నా మెంటర్షిప్ ఉంటుంది, ప్లస్ 90% మీకు కంప్లీట్ డన్ ఫర్ యూ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నా ప్రోగ్రాంలో 90% హెవీ లిఫ్టింగ్, కష్టం అంతా 90% మేమే చేస్తాము. నా ప్రోగ్రామ్ అలా డిజైన్ చేసిన నేను. 10% మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. ప్రతిరోజు మీరు 2 to 3 hours మీరు టైం ఇవ్వగలిగితే యూ కెన్ మేక్ మనీ ఆన్లైన్. ఓకే, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ వీడియో చూసి మేబీ మీరు ఎవరైనా అడుగుతుండొచ్చు, బ్రదర్ నాకు ఆన్లైన్లో మీరు ఏం వర్క్ చేస్తారో నాకు నేర్పించండి, నాకు హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పించండి అని. నాకేం ప్రాబ్లం లేదు మీకు నేర్పించడంలో. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ద రియల్ మిహాన్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా. అక్కడ మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం అనేది 1 డేలో 1 వీక్లో నెల రోజులు అయ్యే పని కాదు. మీకు ఒకవేళ నాకు ఇట్లా స్టార్ట్ చేయగానే వెంటనే నాకు రిజల్ట్స్ కావాలంటే ప్లీజ్ స్టార్ట్ చేయకండి, ఎందుకంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మీరు ఎంతసేపు మనీ సంపాదించడం కంటే మీ స్కిల్స్ నేర్చుకోవడం మీద మీరు ఫోకస్ చేయాలి. చూడండి, ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా అంటే అందరి దగ్గర ఉండవు. ఎవడో ఒక్కరి దగ్గర ఉంటే ఆయనకి జాబ్ కంపల్సరీ వస్తుంది. సేమ్ అలానే ఆన్లైన్లో మీరు మనీ ఎర్న్ చేయాలంటే, ఆన్లైన్ మనీ ఎర్న్ చేయాలంటే అందరికి ఇష్టమే, రైట్? బట్ అందరు ఎందుకు సక్సెస్ఫుల్ కారంటే అందరి దగ్గర స్కిల్స్ ఉండవు. ఆ స్కిల్స్ మీరు నేర్చుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపరు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు మేబీ మీరు చూసి ఉంటారు. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నా అంటారు. వారం రోజులలో, నెల రోజులలో వాళ్ళు కనిపించారు, మీకు కనుమరుగు అయిపోతారు. బట్ నేను 3 ఏళ్ల సంది ఇదే చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి నా దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా, ప్లస్ నేను ఎంత కన్సిస్టెంట్గా ఉంటాను అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, నా రిజల్ట్, నా గ్రోతే కాదు, నేను ఎలాంటి వర్క్ చేస్తున్నా కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ఇప్పుడు నా స్టోరీ డిఫరెంట్. ఇప్పుడు మీరు నా డైలీ బ్లాగ్స్ చూసి మీరు అమ్మ నేను ఇంత కష్టపడాలని చెప్పి అనుకోకండి. నేను చేసేది కంప్లీట్లీ డిఫరెంట్. నేను అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటే చేయ కదా, నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తా, ప్లస్ నేను యూట్యూబ్ కూడా అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో నాకు వర్క్ అనేది కొంచెం హెవీగా అవుతుంది. నాకు అది ఓకే, నేను తీసుకోగలుగుతాను. ఓకే, ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానో ఒక లాంగ్ టర్మ్ కోసం నాకు ఉన్న క్లారిటీ నాకు ఉంది. బట్ మీరు ఒకవేళ హై టికెట్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దామంటే, మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సరే, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళైనా సరే, మీరు డైలీ 2 to 3 hours ఇస్తే మీరు సరిపోతుంది. ప్రతిరోజు ఇవ్వాలి, కన్సిస్టెంట్ ఇవ్వాలి, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీకు ఒకవేళ నా ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుదామని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ద రియల్ మిహాన్ అది. డిస్క్రిప్షన్లో నా ప్రోగ్రామ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే వెళ్ళి అక్కడ మీరు ఏమేమి మీకు బోనస్లు వస్తాయో అవన్నీ మీరు చెక్ చేసుకొని నా ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, మీరు ఇక్కడ దాకా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు $200 ఆఫ్ కూడా ఇస్తున్నా. సో నా ప్రోగ్రామ్ వచ్చేసి $697. ఓకే, దాంట్లో మీకు ఇప్పుడు మీరు ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి 20% ఆఫ్ ఇస్తున్నా, దట్ ఈస్ $200. సో మిహాన్ 20 అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేయండి, మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. ఓకే, సో మీరు వన్స్ మీరు నా ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వగానే మీకు నేను పర్సనలీ అప్రోచ్ అవుతా. పర్సనలీ అంటే మీకు మెయిల్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేసి మీకు నా మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తా, ప్లస్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఇస్తాను అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ దాకా చూసినందుకు. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటే, నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేను. నేనేమి మీకు ఫోర్స్ చేసి తీసుకోండి, మీకు ఏదో అమ్మాలని అట్లా నేను చూడట్లేదు. మీకు జెన్యూన్గా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటే, మీ 9 to 5 జాబ్ వల్ల, మీ పార్ట్ టైం జాబ్స్ వల్ల మీరు స్ట్రగుల్ అయితేనే మీకు కొంచెం న్యూగా స్టార్ట్ చేయాలనిపిస్తేనే మీరు యాక్షన్ తీసుకోండి. లేదు నేను దానికోసం రాలేదని అంటే, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే, మీరు చూసినారు కదా, వెల్ అండ్ గుడ్. అండ్ కీప్ సపోర్టింగ్. ఐ విల్ సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. అండ్ టుమారోస్ వ్లాగ్ మిస్ అవ్వకండి. రేపు నేను నా అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ అయినా, నా ఫస్ట్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, నేను యావరేజ్గా ఎవ్రీ మంత్ నేను ఎంత సంపాదిస్తున్నా మీకు చెప్తాను. ఓకే, సో సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్.